మేము కాప్లం. తెలుగు కాప్ కాదు, ఇంగ్లీష్ కాప్. బేసిక్గా ఇది మూవీ కాదు, రూరల్ క్రైమ్ కామెడీ వెబ్ సిరీస్. జీ5లో అఫీషియల్గా స్ట్రీమ్ అవుతుంది. సిరీస్లో చాలా ఫెమిలియర్ ఫేసెస్ ఉంటాయి. సో ఇంకా స్టోరీ ఏంటి, సిరీస్ ఎలా ఉందని డీటెయిల్ రివ్యూలో మాట్లాడేసుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇంకా స్టోరీ వచ్చేసి వెస్ట్ గోదావరి సైడ్ జరుగుతుంది. మహదేవపట్నం అనే చిన్న విలేజ్కి గజపతి రాజుగారు పెద్ద మనిషి. అయితే రాజుగారికి కోడి పందాలంటే చాలా ఇష్టం. రాజుగారి దగ్గర ఉన్న కోడి సలార్ రాజు చాలా పందాలు గెలిచి మహదేవపట్నం ఏరియాలో ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తాడు. అయితే ఒక రోజు రాజుగారు ఊర్లో వాళ్ళకి ఒక పెద్ద పార్టీ అరేంజ్ చేస్తాడు. ఆ రోజు నైట్ నుంచి సలార్ రాజు మిస్ అవుతాడు. సలార్ రాజును పట్టుకోవడానికి ఎస్ఐ రవిని ఇంకా న్యూలీ రిక్రూటెడ్ కానిస్టేబుల్ మోహన్ ని స్పెషల్ గా అపాయింట్ చేస్తారు. సేమ్ టైంలో విలేజ్ లో కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తాయి. సలార్ రాజు ఎలా మిస్ అయ్యాడు, లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా, అదే టైంలో విలేజ్ లో వచ్చిన కొత్త డిస్టర్బెన్సెస్ ఏంటి, ఈ ఇన్వెస్టిగేషన్ అంతా ఇంకో క్రైమ్ కి దారితీస్తుంది. సో రవి ఇంకా మోహన్ కలిసి ఈ కేసెస్ ని క్రాక్ చేశారా, అసలు వీటి వెనుకున్నది ఎవరు, సలార్ రాజు ఎలా మిస్ అయ్యాడు, దొరికాడా లేదా, ఇదంతా రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. బేసిక్ గా ఐడియా రెగ్యులర్ అయినా రైటింగ్ ఎంగేజింగ్ గా ఉంటే బాగానే ఉండేది. కానీ రైటింగ్ చాలా ఫ్లాట్ అయిపోయింది. ఒక చిన్న పాయింట్ ని 6 ఎపిసోడ్స్ డ్రాగ్ చేశారు. మళ్ళీ అందులో ఇంకొన్ని సబ్ ప్లాట్స్ యాడ్ అవుతాయి. యాడ్ అవడం ప్రాబ్లం కాదు, బికాస్ ఒకటే ప్లాట్ ని 6 ఎపిసోడ్స్ డ్రాగ్ చేయాలి అంటే అవ్వదు. కానీ యాడ్ చేసుకున్నవి ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. బేసిక్ గా ఏరియాలో సలార్ రాజు మిస్సింగ్ అనేది చాలా పెద్ద ఇష్యూ. అట్లీస్ట్ ఈ పాయింట్ నైనా కొంచెం సీరియస్ గా హ్యాండిల్ చేయాల్సింది, లేదా ఎమోషనల్ గా అయినా ఉండాలి. ఇదేం లేకుండా జస్ట్ అలా రన్ అయిపోతుంది. కొన్ని కామెడీ ఏమైనా వర్క్ అయింది అంటే అది కూడా కొన్నిసార్లు అంతే. మంచి కామెడియన్స్ ఉన్నా కూడా కామెడీ పెద్దగా రీచ్ అవ్వలేదు. ఇంకా కాస్టింగ్ విషయానికి వస్తే నాగబాబు గారు గజపతి రాజు రోల్ ప్లే చేశారు. ఆయనకిచ్చిన రోల్కి ఆయన బాగానే చేశారు. రవితేజ యాజ్ రవి అండ్ గెటప్ శ్రీను యాజ్ మోహన్. వీళ్ళిద్దరు యాక్టింగ్ కూడా ఓకే, కానీ ఈ పేరు నుంచి ఎక్స్పెక్ట్ చేసే రేంజ్ కామెడీ అయితే డెలివర్ కాలేదు. కొన్ని సీన్స్ లో ఎమోషన్ వర్క్ అయింది. ఇద్దరు పర్ఫార్మెన్సెస్ కూడా బాగానే ఉన్నాయి. రీతు చౌదరికి ఫుల్ లెంత్ రోల్ పడింది, షీ డిడ్ హర్ బెస్ట్. ఇంకా మిగతా కాస్టింగ్ అంతా ఓకే. మ్యూజిక్ వైజ్ బీజిఎం కొన్నిసార్లు వర్క్ అయింది, మెజారిటీ టైమ్స్ మిస్ అయింది. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. రైటర్ శోభన్ వాజ్ నాట్ గుడ్ ఇనఫ్, కొంచెం ఎంగేజింగ్ గా ఆర్ ఎంటర్టైనింగ్ గా రాసుకోవాల్సింది. డైరెక్టర్ ప్రదీప్ వాజ్ ఓకే. సో ఇంకా సిరీస్ ఎలా ఉందంటే బాగుంది అని చెప్పను, జస్ట్ యావరేజ్ టు బిలో యావరేజ్. సో సిరీస్ వచ్చేసి G5 లో స్ట్రీమ్ అవుతుంది. మొత్తం 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. రన్ టైం కూడా తక్కువే ఉంటుంది. సో మీరు సిరీస్ చూస్తే మీకు ఎలా అనిపించిందో నా కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.